తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో గతుకుల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సామర్లకోట రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి ఎఫ్సీఐ గోడౌన్కు వెళ్లే మార్గం మొత్తం గుంతలమయంగా ఉంది. వర్షం వచ్చిందంటే బురదే బురద. ఇక గోడౌన్కు నిత్యం 30 నుంచి 40 లారీలు వచ్చి వెళ్తూ ఉండడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. స్కూల్కు వెళ్లే విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రోడ్డంతా గతుకులే ఉండడంతో బ్యాగులు కింద పడి పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయని అంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు కూడా కింద పడి గాయాలై సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. అలాగే అధికారులు స్పందించి పక్కా రోడ్డు మంజూరు చేయాలని సామర్లకోట ప్రజలు వేడుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. రోడ్లోని వర్షం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడవలసి వస్తుందండి. బాగా లారీలు గట్రా రోడ్డు మీద అడ్డంగా పెట్టేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ బాగా జామట్టు పిల్లలు కింద పడిపోయి చాలామంది దెబ్బలు కూడా తగులుతున్నాయండి. మేము రోడ్డుగా త్వరగా అధికారులు కొద్దిగా త్వరగా స్పందించి రోడ్డు కొద్దిగా మరమ్మతులు చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఆటో నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము వస్తుంటే గతుకులు ఎక్కువై బుక్స్ కింద పడిపోతున్నాయి. తడిసిపోవడం వల్ల మేము చదువుకోవడం కష్టంగా ఉంది. రోడ్డు బాగాలేదు. ఇంకా మేము ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు రోడ్లు వేయడానికి ముందుకు రావట్లేదు. అదేవిధంగా రిక్షా వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చేది 50-100 రూపాయలు రోజుకి. అలాంటిది వాళ్ళు రిమ్మే చేయించుకుంటారా, ఈ పిల్లల్ని తీసుకొస్తారా, పిల్లలతో పేరెంట్స్తో కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఇది మున్సిపాలిటీదని, ఇది రైస్ మిల్లర్స్దని అలా ఎవరెవరు డివైడ్ చేసుకున్నారు. కానీ ఇది ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ రోడ్డుకు పక్క రోడ్డు వేయటం లేదు. పక్క రోడ్డు వేయవలసిందిగా అందరినీ కూడా